త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో ఆత్మార్పణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశం కోసం స్వాతంత్ర పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం వారు నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇప్పించి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకుడు. అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మార్పణం చేసిన దినాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే చరిత్ర ఇటువంటి మహానుభావులు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూసుకున్నాం, గాంధీ నెహ్రూలు పిల్లలు చేసినట్టుగానే వీరు కూడా వీరి ప్రాణత్యాగం ఎందుకు చేశారు, తెలుగు రాష్ట్రం కోసం చేశారనేది ప్రజలకు తెలియాలి, భావితరాలు తెలియాలి ఉద్దేశంతో ఈ రోజున ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి